వాళ్ళంతా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగారు. కొన్నేళ్ల కిందట ఒక్కటిగా కలుసుకున్నారు. తర్వాత జీవన గమనంలో ఎక్కడెక్కడో స్థిరపడిపోయారు. ఎంత దూరంగా ఉన్నా వారి మధ్య బంధాలు మాత్రం దూరం కాలేదు. ఓ బాండింగ్ వారిని అలా కట్టిపడేసింది. ఆ బాండింగ్ ఏడాదిదో, రెండేళ్లదో, 10 ఏళ్లదో కాదు, దాదాపు 2.5 దశాబ్దాల పాటు వారి మధ్య అదే ఫ్రెండ్షిప్ 24 ఏళ్లుగా ఆ బాండ్ను కంటిన్యూ చేస్తూ ఇప్పుడు 25వ ఏట మరోసారి కలుసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఎవరు వాళ్ళు, వాళ్ళ బాండింగ్ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. బందరులోని పూర్వ విద్యార్థుల్లో ఒకరు ప్రముఖ ఆలివ్ మిఠాయి వ్యాపారి దొరరాజు. మరో పూర్వ విద్యార్థి మద్దుల గిరీష్ కుమార్ 2001లో తొలిసారి మచిలీపట్నంలో చదువుకున్న కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్తో పూర్వ విద్యార్థుల సమ్మేళనంకు శ్రీకారం చుట్టారు. అప్పుడే వందల మందితో ప్రారంభమైన బందర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇప్పుడు వేలాది మందికి చేరుకుంది. వారి మధ్య ఉన్న స్నేహం, ఆత్మీయత 5 ఏళ్లకో 10 ఏళ్లకో పరిమితం కాలేదు. 24 ఏళ్లుగా పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలుసుకునేలా కట్టిపడేశాయి. ఆ రోజున మీది బందర అనే ఒక ప్రకటన ఇచ్చాం. డెక్కన్ క్రానికల్లో ఒక చిన్న ఐటెం ఇచ్చాం. మీది బందర అయితే జనవరి 26న మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక రండి అని చిన్న యాడ్ ఇస్తే, దానికి యాడ్ వచ్చిన పొద్దున్న 7 గంటల నుంచే ఫోన్స్ స్టార్ట్ అయిపోయినాయి. మొట్టమొదటి ప్రోగ్రాం సూపర్ డూపర్ సక్సెస్ ప్రోగ్రాం అయింది. ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కండక్ట్ చేస్తారా అని ముందు నుంచే మాకు ఫోన్ రావడం మొదలైనాయి. నెక్స్ట్ ఇయర్ చేసాం, సెకండ్ ఇయర్ చేసాం, థర్డ్ ఇయర్ చేసాం, ఫోర్త్ ఇయర్ చేసాం. ఎలాగా బాగా జరుగుతుంది కదా అని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. 500 మందితో మొదలైన మచిలీపట్నం పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఇప్పుడు వేలాది మందికి మధుర స్మృతుల్ని పంచుతోంది. బందరు పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమానికి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 26న హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్ గా ఈవెంట్ చేస్తున్నారు. ఈ ప్రయాణం 24 సంవత్సరాలు నడవటం అనేది ఒక గొప్ప విశేషం. 25వ సంవత్సరంలో ఘనంగా జరపాలనే ఉద్దేశంతో ఈసారి శిల్పకళా వేదికలో ఏర్పాటు చేశాం. జనవరి 26 ఉదయం 9 గంటలకి శిల్పకళా వేదిక రావచ్చు. ఈ ప్రోగ్రాంకి ఎవరు వస్తున్నారు అంటే, మచిలీపట్నంలో చదువుకున్న ఎనీ స్కూల్, ఎనీ కాలేజ్, ఎనీ బ్యాచ్, అంటే బందర్లో చదువుకొని ఉంటే చాలు. బందరు పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర రంగ ప్రముఖులు భారీగా తరలిరానున్నారు. మన బందర్లో చదువుకున్న విద్యార్థులందరికీ ఈ నెల 26వ తారీఖు శిల్పకళా వేదికలో మనకి అనుకూలించబోతోంది. దేశ విదేశాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి తమ చిన్ననాటి స్నేహితుల్ని, టీచర్లని, లెక్చరర్స్ని అందరినీ కలుసుకుని కేరింతలు కొట్టే ఈ క్షణం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మీరు కూడా ఇందులో పాల్గొనండి. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలుసుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్లు కాకుండా ప్రతి ఏటా కార్యక్రమానికి గుర్తుగా బందరులో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చేయూత అందిస్తున్నారు. బందర్లోని ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ స్కూళ్లలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతి ఏటా ఆలివ్ మిఠాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డుతో పాటు ₹1,00,000 నగదు బహుమతి ఇస్తున్నారు. అంతేకాదు, వారి పేరెంట్స్ ను హైదరాబాద్కు విమానాల్లో తీసుకొచ్చి ఐఎస్బి వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్ని వారికి పరిచయం చేస్తున్నారు. To show my gratitude towards the program